హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ ఫస్ట్ టైం నేను నా యూట్యూబ్ ఛానల్లో డైలీ వ్లాగ్ పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే 7 అవుతుంది టైము. సో చాయ్ పెట్టాను. టీవీలో న్యూస్ చూసుకుంటూ నేను మా హస్బెండ్ చాయ్ బిస్కెట్ అనేది తింటున్నాము. తిన్న తర్వాత ఇల్లంతా క్లీన్ చేసి చూడండి, ఈరోజు మంగళవారం ట్యూస్డే కాబట్టి బయటంతా కూడా ముగ్గులు వేశాను, తోరణాలు కట్టాను. అండ్ ఇంట్లో అంతా పని అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేశాను. పూజ చేసిన తర్వాత డే మొత్తం ఎంత ప్రశాంతంగా ఉంటుంది మనసుకి అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడే మన పూజ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి నేను లంచ్ ప్రిపేర్ చేయాలి. ఈరోజు స్పెషల్ ఏం చేస్తున్నానో వీడియోలో చూపిస్తాను చూడండి. టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో టిఫిన్కి దోశ చేస్తాను ఈరోజు. కాంబినేషన్ బేసన్ శనగపిండితో చేసే చట్నీ. సో మా హస్బెండ్కి దోశ వేసిస్తున్నాను, ఆఫీస్కి టైం అవుతుందని. ఇద్దరం కూడా దోశలు వేసేసుకుంటున్నాం, ఇద్దరికి సరిపడా. సో మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయ్యాడు, టిఫిన్ కోసం వెయిటింగ్. సో ఇద్దరం కూడా టిఫిన్ చేసేసాము. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా అతను ఆఫీస్కి అనేది వెళ్ళిపోతాడు. కొద్దిసేపు పని అంతా అయిపోయింది కాబట్టి కొద్దిసేపు టీవీ చూసుకుంటూ టిఫిన్ చేస్తున్నాను. రోజు లంచ్ కోసం అయితే దొండకాయ కర్రీ చేస్తున్నాను. సో కడిగి పెట్టాను, ఇప్పుడు కట్ చేసి వంట అనేది ప్రిపేర్ చేయాలి లంచ్ టైం వరకు. బయట వెదర్ చూడండి, వర్షం పడుతుంది, ఎండ వస్తుంది. వెదర్ ఈరోజు ఇలా ఉంది. మా హస్బెండ్ కోసం వెయిటింగ్. లంచ్ టైం కాబట్టి కర్రీ అయితే వండేసాను, రైస్ కూడా పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేటప్పుడు మటన్ తీసుకొచ్చాడు. ఇంకా ఆల్రెడీ కర్రీ వండాను కాబట్టి మటన్ కర్రీ చేయలేదు, కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాను. అండ్ కొద్దిగా తీసుకొని వర్షం పడుతుంది కదా ఏదైనా స్పెషల్ చేయి అంటే కీమా ముటీలు చేస్తున్నాను, మటన్ కీమా ముటీలు. ఒక 10-15 మినిట్స్లో చేసుకోవచ్చు మనం ఇంట్లో అనేది. మిక్సీ పట్టేసాను అండ్ ఆయిల్ కూడా వేడయింది. ఫాస్ట్ చేయాలి. ఇంకా కీమా ముటీలు అయితే అయ్యాయి. సో లంచ్ చేసేసి ఇంకా మా హస్బెండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఆఫీస్ లేదంట. సో అలా బయటికి వెళ్దాము అంటే వర్షం తగ్గిన తర్వాత బయటికి వెళ్ళాము. సీత ప్రేమ కోసం నరాని నవ్వు కోసం ముగిసి మళ్ళీ పుట్టనా, ఇంకా వచ్చేటప్పుడు ఫిష్ చూసాడు. ఇప్పుడు తినేటప్పుడు అంచుకి కావాలి కదా అంటే సరే అని ఇంకా ఫిష్ ఫ్రై చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే నా వీడియోస్కి లైక్ చేయండి.